హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు నేను అనుకుంటున్నాను. మార్గశిర లక్షవారాలు స్టార్ట్ అయిపోయాయి కదా. శ్రావణ మాసం ఎలా చేసుకుంటామో మార్గశిర లక్షవారాలు కూడా అలాగే చేసుకోవాలి. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. నేను పూజ ఎలా చేసుకున్నాను అవన్నీ అయితే చూపిస్తాను. చూడండి, మంచి మంచి ముగ్గులు, కోలం ముగ్గులు అవన్నీ అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులన్నీ వేస్తాను. ఇదే మా దేవుడి కదండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మార్గశిర లక్షవారాలు కదా, మొదటి లక్షవారం నెలగంట పెట్టక ముందే మనమైతే లక్ష్మీదేవి అమ్మవారికి అయితే మనం కొత్త బియ్యంతో పరవన్నం వండాలి. అమ్మవారు కొత్త బియ్యంతో పరవన్నం వండి చలిమిడి వడపప్పు అన్నీ పెట్టి అన్ని రకాల పళ్ళు తాంబూలం అన్నీ పెట్టి అమ్మవారికి అయితే పూజ చేయాలండి. లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మాసం మనం ఎంత బాగా ఎంత నిండుగా చేసుకుంటామో పూజ, మార్గశిర లక్షవారాలు కూడా అలాగే చేసుకోవాలి. మందారాలు అయితే నాకు దొరకలేదండి. చామంతులు ఒకటే తెచ్చారు, అవే పెట్టి పూజ చేశాను. కానీ ఎర్ర మందారాలు పెట్టి పూజ చేస్తే ఆ కళే వేరు, చాలా నిండుగా ఉంటాయి ఫోటోలన్నీని. మేము నిత్యం లలితాదేవికి, లక్ష్మీదేవి అమ్మవారికి, వినాయకుడికి వీళ్ళకి మాత్రం నిత్యం 2 పూట్ల దీపం అయితే పెట్టుకుంటామండి. దేవుడికి అది ఎప్పుడు నిండుగా పువ్వులతోని అన్నట్లతో ఎప్పుడు నిండుగా కలగా ఉంటే ఆ ఇంట్లో మాత్రం మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది. నిత్యం ధూపదీపాలతో ఎప్పుడు ఇల్లు కలకలలాడుతూ ఉండాలండి. మామూలుగా అయితే మేము సాంబ్రాణి పొగ బొగ్గులై రాజేసుకొని వేస్తాము. వారానికి 3 సార్లు అయినా సరే. ఈవినింగ్ టైం ఎక్కువ వేస్తామండి. ఇప్పుడు టైం లేదు, పెళ్ళిళ్ళు అవి చాలా ఉన్నాయి. అందుకే గబగబా పూజ హడావిడిగా చేసుకొని ఇంకా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళాలని ధూప్ స్టిక్తోని పని కానిచ్చేసాను ఈసారికి. ఏదైనా ఇది కూడా చాలా బాగా పొగ అయితే వస్తుందండి. న్యాచురల్ ఇవి. ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకోవాలి. నేను మొక్కలకు కూడా ధూపం వేసుకుంటాను. ఇంక ఇంట్లో వేసిన తర్వాత బయట కానీ తులసమ్మ దగ్గర కానీ పెట్టేస్తానండి. ఎందుకంటే సీలింగ్లు అవి చేయించుకున్నాం కదా, అదంతా కలర్ మారిపోతుంది. వచ్చిన కొత్తలోనైతే ఇంకా ఎక్కువ వేసేదాన్ని. ఇంక అప్పటి నుంచి ఇక ద్వారబంధాల దగ్గర అయితే పెట్టేస్తాను నేను సాంబ్రాణి పొగ వేసిన తర్వాత. మొక్కలకు మాత్రం వారానికి ఒక్కసారైనా సాంబ్రాణి పొగ వేసుకోవాలండి. బొగ్గులు రాజేసి సాంబ్రాణి అవన్నీ కూడా వేసుకోవాలి. ఇవ్వండి, తులసమ్మ దగ్గర వేసుకున్న ముగ్గులు, ఇంటి ఎంట్రన్స్లో వేసుకున్న ముగ్గులు ఇవన్నీని కోలం ముగ్గులండి. అమ్మవారికి ఇష్టమైన ముగ్గులు, కలువ పువ్వులు, పద్మ ముగ్గులు ఇవన్నీ వేసుకోవాలి మనం. లక్షవారం, శుక్రవారం కంపల్సరీ ఇలాంటి ముగ్గులన్నీ వరిపిండితోనైతే వేసుకోవాలండి. ఇంకా మార్గశిర లక్షవారాలు అయితే మాత్రం ఎర్రమట్టి రాసుకొని ఆ మట్టి మీద అయితే మనం వరిపిండితో ముగ్గులు పెట్టుకోవాలి. నేనైతే తులసమ్మ దగ్గర ఎంట్రన్స్కి అన్నిటికి కూడా బయట మెట్లకి అన్నిటికి కూడా ఎర్రమట్టి రాసి వాటితోనైతే ముగ్గులు పెడతానండి ప్రతి సంవత్సరం కూడాను. ఇదిగోండి తులసమ్మ దగ్గర కోలం ముగ్గు ఇది. చాలా నిండుగా ఉంటాయి ముగ్గులు వేస్తే, ఎంతో కలగా ఉంటాయండి. మొత్తం ఇల్లంతా కూడా నేనైతే ముగ్గులు బాగా పెట్టుకుంటాను. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. చాలా ఓపికగా అయితే ముగ్గులు మాత్రం వేస్తాను. నేను మొత్తం సందంతా ఇల్లు, ఇంట్లోని బయట గుమ్మంలోని అన్నిట్లో కూడా ముగ్గులు అయితే పెట్టుకుంటానండి నిండుగాను. ఏ చిన్న పండగ వచ్చినా వారానికి 2-3 సార్లు అయినా ఈ ముగ్గులే పెట్టుకుంటాను. ద్వారబంధానికి ఎప్పుడు కూడా పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకొని ఇలాగ వరిపిండితో ముగ్గులే పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకు కూడా మంచి మనశ్శాంతి ఇవన్నీ కూడా ఉంటాయండి. మన ఇంట్లో అడుగు పెట్టగానే మనకు అబ్బా అనే అనిపించేటట్టు ఉండాలి. బయట ఎన్నో సమస్యలతోనైతే వస్తారు మగవాళ్ళు, పిల్లలు అందరూ. ఇంట్లోకి రాగానే హాయిగా అనిపించాలి వాళ్ళకి. అలాగ ఉండాలి అంటే మనకి ఇల్లంతా కూడా చాలా శుభ్రంగా, చాలా ప్రశాంతంగా అయితే ఉండాలి. నాకైతే మా ఇంట్లోకి మాత్రం మేమే కాదు ఎవరు వచ్చినా కూడా అదే మాట అయితే అంటారండి. ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని మనశ్శాంతి అయితే ఉందని అంటారు. నాకు ఆ కాంప్లిమెంట్ అయితే చాలు, చాలా ఎక్కువది. ఎందుకంటే నాకు కూడా అలాగే ఉంటుంది ఇంట్లోని. మొక్కల వల్ల కూడా ఆ పీస్ఫుల్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి.
ఎందుకంటే ఎటు చూసినా మాది గ్రీనరీయే కనపడుతుంది, ఏ సైడ్ నుంచి చూసినా సరే. ఇగోండి బయట వేసుకున్న ముగ్గులు ఇవి లాస్ట్లో తీసాను, అప్పటికి ఎండ వచ్చేసింది. అప్పటికే పిల్లలు అందరూ కూడా కంగాలు చేస్తారు కొంచెం ముగ్గులు. మార్గశిర లక్షవారాలు, శ్రావణ మాసం, తులసి పూజ ఇలాంటప్పుడు మాత్రం ఎర్రమట్టి రాసుకొని మన వరిపిండితోనైతే ముగ్గు పెట్టుకోవాలి. ఆవు పేడతో కూడా పెట్టుకోవచ్చండి, చాలా మంచిది ఆవు పేడతో పెట్టుకుంటే. ఇంక ఇది సందులోని సైడ్ బార్డర్లు చిన్న చిన్నవి వేసుకున్నాను. ప్లేస్ చిన్నదా పెద్దదా అని చూసుకోకుండా మనం చక్కగా మనం సర్దుకునే విధానం, మనం ఏదైనా వస్తువు పెట్టుకునే విధానం బట్టి ఉంటుందండి. ఇగోండి ఇది లక్ష్మీదేవి అమ్మవారి ముగ్గు, అమ్మవారికి చాలా ఇష్టమైన ముగ్గు ఇది. ఇదైతే నేను సందు ఎంట్రన్స్లో వేసుకున్నాను. కానీ విపరీతమైన గాలి అయితే వేసేటప్పుడు మాత్రం వచ్చిందండి, పిండి అది ఎగిరిపోయింది శుభ్రంగా. అమ్మవారి కలువ పువ్వులు, పద్మ ముగ్గు ఇవన్నీ అంటే చాలా ఇష్టం. మా గులాబీలండి ఇవి నిత్యం ఇలాగే పోస్తాయి గుత్తులు గుత్తులుగాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.